ఎలక్షన్ జరగకుండానే ప్రజలు ఓటు వేయకుండానే ఒక అభ్యర్థి ఎలక్షన్లలో గెలవగలడా అంటే గెలవగలడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విచిత్ర సంఘటన అన్న ఏమన్నా ప్రజలు నిర్ణయించుకోవాలి దీన్ని. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. గుజరాత్లోని సూరత్ వ్యాపారానికి ప్రసిద్ధి. భారతదేశం మొత్తంలో సూరత్ అంటే తెలియని వాళ్ళు ఉంటుంది. బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ. వ్యాపారం కంప్లీట్గా సూరత్ నుంచి బీజేపీ క్యాండిడేట్గా ముఖేష్ దలాల్ నిలబడ్డాడు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరు కలిసి ఒక బలమైన నాయకుడిని నిలబెట్టిండ్రు, నీలేష్ కుంబానీ. సూరత్ గుజరాత్కి సంబంధించింది. అక్కడ మోదీ ప్రభావం, అమిత్ షా ప్రభావం చెప్పలేందిగా. చాలా కష్టం. సూరత్ సీటు బీజేపీ నుంచి పోయే పరిస్థితి లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ నీలేష్ కుంబానీ కూడా బలమైన అభ్యర్థి. ఇక దీనికి జరిగిన పరిణామాలు ఏంటిదంటే నామినేషన్స్ వేసిండ్రు. ఇద్దరు కూడా నామినేషన్ ఫైల్ చేసిండ్రు, ఇండిపెండెంట్లు ఫైల్ చేసిండ్రు, అన్నీ జరిగినాయి. స్క్రూటినీ టైం వస్తుంది. ఈ స్క్రూటినీ టైం లోపల కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి నీలేష్ కుంబానీ స్క్రూటినీలో ఎగిరిపోయింది. స్క్రూటినీలో ఫెయిల్ అయింది ఆయనే నామినేషన్. రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ను క్యాన్సిల్ చేసి పడేసిండు. వన్ సైడ్గా రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ క్యాన్సిల్ చేసి పడేసిండు. ఈ నామినేషన్ క్యాన్సిల్ కావడానికి రీజన్ ఏంది అంటే ఏ అభ్యర్థికైనా ప్రపోజ్ చేయడానికి ఒక 3 members ఆర్ 4 members ప్రపోజ్ చేయవలసి ఉంటుంది. ప్రపోజల్స్ ఉంటారు 4 members కానీ 3 members కానీ. ఈ 3 members రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ నామినేషన్ పత్రం మీద సిగ్నేచర్ చేసిందో ప్రపోజల్స్, వాళ్ళు వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి ఆ సిగ్నేచర్స్ మాయి కావు అని అక్కడ కంప్లైంట్ చేసిళ్ళు. దీనితోటి నీలేష్ కుంబానీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైపోయింది. నెక్స్ట్ వచ్చి ప్రతి క్యాండిడేట్ కూడా నామినేషన్ వేసేటప్పుడు ఒక డమ్మీ క్యాండిడేట్గా నామినేషన్ వేయిస్తారు కంపల్సరీ. డమ్మీ క్యాండిడేట్గా అన్ననో, తమ్మునో, వైఫ్నో, దగ్గరి మిత్రునో ఎవరిని ఒకరిని పెట్టి మొత్తానికైతే ఒక డమ్మీ నామినేషన్ వేయిస్తారు. ఆ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది, స్క్రూటినీలో ఎగిరిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థులు 3-4 ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ నామినేషన్ వేసిళ్ళు. ఒక్కరొక్కరుగా అందరూ వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు వాళ్ళ నామినేషన్. అంటే ఇక్కడ వచ్చి మిగిలిన క్యాండిడేట్ ఎవరు అంటే ఒక్క బీజేపీ క్యాండిడేట్ మిగిలి ఉన్నాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసిండు, నెక్స్ట్ బీజేపీ క్యాండిడేట్ని గెలిచినట్టుగా ప్రకటించేసిండు. అంటే అక్కడ ఎలక్షన్ లేకుండా, ప్రజలు ఓటు వేయకుండా ఈ ముఖేష్ దలాల్ ఎంపీగా ఎలక్ట్ అయిపోయిండు. ప్రజల ప్రమేయం అంటూ దాంట్లో లేని లేదు అసలు కంప్లీట్గా. ఇదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ జరిగింది దీన్ని వెనక అన్న వార్తలు అయితే వస్తున్నాయి. పూర్తిగా కాన్స్పిరెన్సీ. ప్రపోజల్స్ ఎవరైతే ప్రతిపాదిస్తారో, ప్రపోజ్ చేస్తారో వాళ్ళు సిగ్నేచర్ పెట్టినాకనే నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసినాక ఆ సిగ్నేచర్స్ మావి కావు అని పోయి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసి, అంటే దీని వెనుక పెద్ద తతంగం జరిగి ఉంటుంది, చాలా పెద్ద తతంగం జరిగి ఉంటుంది. మరి వాళ్ళకి ఏ రకమైన ప్యాకేజీలు ముట్టి ఉండవచ్చు, బెదిరింపులు పోయి ఉండవచ్చు. దాదాపుగా అక్కడంతా బిజినెస్ పీపుల్ ఉంటారు. అక్కడ ఇక బీజేపీ నాయకులను కాదు అని బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండలేరు. రకరకాల వార్తలు వస్తున్నాయి దీని మీద. హర్యానా మేయర్ ఎలక్షన్లలో కూడా సేమ్ జరిగింది, దేశమంతా తెలుసు ఆ విషయం. అనిల్ మెహసీ రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ. ఏవైతే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేయర్గా గెలవడానికి అవసరమైన ఓట్లు ఏవైతే ఉంటాయో ఎక్కువ, ఆ బ్యాలెట్ పేపర్ల మీద సంథింగ్ రాసిండు అనిల్ మెహసీ రిటర్నింగ్ ఆఫీసర్. దీనికి సంబంధించిన వీడియోలు కూడా దేశం మొత్తం మోగిపోయినాయి, కంట్రీ వైడ్గా స్ప్రెడ్ అయినాయి అనిల్ మెహసీ వీడియోస్. బ్యాలెట్ పేపర్ల మీద సంథింగ్ రాస్తున్నాడు. బ్యాలెట్ పేపర్ల మీద ఏదైనా రాతలు వేరే ఉంటే అవి ఇన్వాలిడ్ అవుతాయి.
ఆ బ్యాలెట్ పేపర్ల మీద సంథింగ్ రాస్తున్నాడు అనిల్ మేసి. ఈ వీడియోలు వైరల్ అయిపోయినాయి. దానితోటి ఆయనే రాసిండు, ఆయనే బ్యాలెట్ పేపర్లను ఇన్వాలిడ్ చేసిండు, బీజేపీ అభ్యర్థిని మేయర్గా ప్రకటించిండు. తర్వాత దేశం అందరికీ తెలుసు ఈ విషయం. సుప్రీంకోర్టులో పోయింది. సుప్రీంకోర్టు రిటర్నింగ్ ఆఫీసర్ను చివాట్లు పెట్టింది. మళ్ళీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎలెక్ట్ అయ్యిండు. ఇది హర్యానా ఉదంతం. ఇప్పుడు కొత్తగా జరిగి ఇది సూరత్కి సంబంధించిన విషయం. సూరత్ మోడల్ అట ఇది. ఇదే సూరత్ మోడల్ దేశంలో ఇంకా కొన్ని ప్లేస్లలో కూడా జరగబోతున్నది. ఇదే సూరత్ మోడల్లో ఎలక్షన్స్ లేకుండా పబ్లిక్ ఓటు వేయకుండా వన్ సైడ్ ఎంపీలని ఎన్నుకోబడతారు. ఇంకా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లలో కూడా అని వార్తలు వస్తున్నాయి. దీని వెనుక చాలా పెద్ద తతంగం జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొందరి వాదన ఏంది అంటే ఇది నరేంద్ర మోదీ గారు చేసిన పని అని కొందరు అంటున్నారు. ఇంకా కొందరు అనే వాదన ఏంటి అంటే కాదు ఇది అమిత్ షా గారు చేసిన పని, ఇది దీనికి మొత్తం వ్యూహకర్త అమిత్ షా అని ఇంకా కొందరు అంటున్నారు. ఎందుకు దీనికి అంటే అక్కడ సిఆర్ పాటిల్ బీజేపీ అధ్యక్షుడు గుజరాత్కు, సిఆర్ పాటిల్ ఇతను నరేంద్ర మోదీ గారి క్యాండిడేట్. ఈ సిఆర్ పాటిల్ బలమైన అభ్యర్థి, బలమైన పవర్ఫుల్ పర్సన్ ఇప్పుడు అక్కడ గుజరాత్లో. నెక్స్ట్ ఆనందీబెన్ పటేల్ బీజేపీ లీడర్. ఈ ఇద్దరి చేతులలో గుజరాత్ మొత్తం ఉన్నది. ఈ గుజరాత్కు సంబంధించి ఈ ఇద్దరిదే మ్యాక్సిమం నడుస్తుంది. ఈ ఇద్దరు కూడా నరేంద్ర మోదీ గారి క్యాండిడేట్స్ వీళ్ళు. కాబట్టి ఇది నరేంద్ర మోదీ గారు చేసిండ్లు అన్న వార్తలు వస్తున్నాయి. కాదు అమిత్ షా గారు చేసిండ్లు అన్నది ఇంకో వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ గుజరాత్ ఒక్కటి తప్ప దేశం మొత్తం అమిత్ షా చేతులు ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ నరేంద్ర మోదీ గారిది కూడా ఏం నడుస్తలేదు, మొత్తం అమిత్ షా చేతులకి తీసేసుకున్నాడు. ఒక్క గుజరాత్ తప్ప, ఓన్లీ గుజరాత్ మాత్రమే నరేంద్ర మోదీ గారి చేతిలో ఉన్నది. మిగతా అంతా అమిత్ షా చేతిలోకి వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది అనే వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదే వార్తలు మణిపూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ మణిపూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదే వార్తలు వచ్చేసినాయి. మణిపూర్ ఇన్సిడెంట్ నరేంద్ర మోదీ గారికి అసలు తెలియదట. నరేంద్ర మోదీ గారిని మభ్యపెట్టుకుంటూ పోయి ఎట్లున్నది పరిస్థితి అంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా బాగానే ఉన్నది, సబ్ కుచ్ ఠీకే అని నరేంద్ర మోదీ గారిని మభ్యపెట్టుకుంటూ పోయిన్లు చాలామంది బీజేపీ నాయకులు. ఏం తెలియకుండా జరిగింది అనేది కొన్ని వార్తలు వచ్చినాయి. సేమ్ ఇప్పుడు కూడా అదే మోదీ గారి చేతిలోకి వెళ్ళి చాలా మట్టుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హోల్ లైన్ సోల్ కంట్రీ మొత్తం ఎవరి చేతులు ఉన్నది అంటే అదే అమిత్ షా చేతులు ఉన్నది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక దీని మీద రాజకీయ నాయకులందరూ కామెంట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో ట్వీట్ చేసిండు దీని మీద, ఇది నీ అంత అసలు ముఖం అని ట్వీట్ చేసిండు. ఇంకోటి ఎండ్ ఆఫ్ డెమోక్రసీ, ఎండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా ట్వీట్ చేసిండు. కేటీఆర్ కూడా దీని మీద ట్వీట్ చేసిండు. వన్ నేషన్ నో ఎలక్షన్ అని కేటీఆర్ ట్వీట్ చేసిండు. ఇట్లా దేశంలో ఉన్న అందరు లీడర్లు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అందరు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. బహుశా ఇది కూడా సుప్రీంకోర్టుకు పోయే ఛాన్స్ ఉన్నది. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నీలేష్ కుంబానీ అసలు కంప్లీట్గా కనపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందట. ఆయన బిజినెస్ మ్యాన్, బిజినెస్ పర్సన్. గుజరాత్లో బీజేపీని కాదని, బీజేపీ లీడర్లు కాదని బిజినెస్ చేసే ఛాన్స్ అంటూ లేదు ఎవరికి. కాబట్టి ఆ భయానికి ఆయనే వదిలేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందట. ఇదే సూరత్ మోడల్లో ఇంకా కొన్ని నియోజకవర్గాలలో కూడా సేమ్ ఇదే వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ కూడా కాదు, దీన్ని వన్ సైడ్ నామినేటెడ్ అనుకోరాదండి, ఆ విధంగా జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి.